బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ షురూ కానుంది. కేసులో కౌంటర్ దాఖలకు 3 సార్లు సమయం కోరిన పోలీసులు ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ షురూ కానుంది. కేసులో కౌంటర్ దాఖలకు 3 సార్లు సమయం కోరిన పోలీసులు ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ షురూ కానుంది. కేసులో కౌంటర్ దాఖలకు 3 సార్లు సమయం కోరిన పోలీసులు మరి ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. రైట్ వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. మరి ఇందులో మరిన్ని అప్డేట్స్ ఏంటి? ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వంశీ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే అటు వంశీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ పోలీసులు దాఖలు చేయాలి. అయితే ఇప్పటికే 3 సార్లు కౌంటర్ దాఖలుకి సంబంధించి సమయం కోరిన పోలీసులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తారా లేదు మళ్ళా ఈ సమయం కోరతారా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మరోమారు అంటే ఇప్పటికే వంశీకి సంబంధించి కస్టడీ గతంలో ఇచ్చిన నేపథ్యంలో మరోమారు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఈ రోజు పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలోనే మరికొంత విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో ఏవైతే పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో వంశీ సహకరించట్లేదు, ఎటువంటి సమాధానాలు కూడా పోలీసులు విచారణలో సహకరించట్లేదు అనేది పోలీసులు వ్యక్తిగతంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి మళ్ళీ పోలీస్ కస్టడీకి పెట్టే అవకాశం కనబడుతుంది. ఈ రోజు దానికి సంబంధించిన పిటిషన్ కూడా పోలీసులు వేసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారా లేదు మరలా సమయం కోరతారా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇప్పటికే న్యాయమూర్తి ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకి గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలే కొంత ఎక్కువ కనిపిస్తున్న అవకాశం ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.